అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. అదే నమ్మకం, అదే అభిమానం, అదే ఎఫెక్షన్. ఏ గొడవలు ఉండవు, ఎప్పుడు కామెడీయే మా ఇంట్లో. నాకు మా మావిడికి ఇబ్బంది అస్సలు నా జీవితంలో లేదు, రాదు. అలాగే పిల్లలు కూడా ఇద్దరు మంచోళ్ళు. మా ఇద్దరికి చాలా బాగుంటారు, అండగా ఉంటారు పిల్లలు. అదే ఇంకా అది మెమరీస్ కూడా రావు. ఇట్లా మీరు చెబుతుంటే అవునా అని చెప్పాల్సి వస్తుంది అంతే. అది టీనేజ్ లో అందరికీ కామన్ గా జరిగేవి కాబట్టి ఒక గుడ్ ఆర్ బ్యాడ్ అదొక మెమరీ అంతే లైఫ్ లో. సార్, అంటే మీరు చూడడానికి అందంగా ఉంటారు, మంచిగా యాక్టింగ్ చేస్తారు. మీరు ఈ ప్రొఫెషన్కి వచ్చినప్పుడు మీకు ఎవరైనా ప్రపోజ్ చేయడం, లవ్ లెటర్ రాయడం అలా ఏమైనా చేశారా? లవ్ లెటర్లు వచ్చినాయి. వచ్చాయి. అంటే నేను నాగేంద్ర యూనివర్సిటీలో నేను స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీని. 2 సార్లు బాగా మెజార్టీతో గెలిచా. అందరూ నాతో అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు బాగా. అంటే అక్కడ కాకుండానే మామూలుగానే వేరే లవ్ లెటర్లు అట్లాంటివి ఉంటే చూసుకునేవాడిని, నవ్వుకునేవాడిని, రాసేవాడిని. ఇంకోటి మీరు కూడా అంటే లవ్ అని రాసేవాడిని కాదు, ఆ ఎఫెక్ట్ మాట్లాడుతుంటారు కదా, నువ్వు భలే మాట్లాడావే, నా గురించి భలే మాట్లాడావే, నేను మంచివాడినా అంటే రౌడీని కదా, మరి ఇద్దరు రౌడీలు అంటారు కదా నన్ను, ఆని కొట్టే ఇని కొట్టానని చెప్పేసి, మరి నువ్వు మాట్లాడితే మళ్ళీ మాట్లాడకుండా పోతావేమో, ఇట్లాంటివి మాట్లాడుకుంటా అట్లా ఉండేవాడిని తప్ప ఆ అమ్మాయి ఫెయిల్ అయిపోయింది, ఈ అమ్మాయిని ట్రై చేద్దాం అది లేదు. ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో మీరు చూస్తారుగా లవ్ ఫెయిల్స్ కానీ అవి అట్ట చేసేవాడు కాదు. అంటే ఎందుకు చేసేవాడు కదంటే మరి నీతిమంతుడని కాదు, ఆ టైం లేదు అసలు నాకు. ఫస్ట్ సినిమాలో వచ్చిన కాడ నుంచి రైటర్గా ఉన్నప్పుడే 10 ఏళ్ల పాటు 1 డే కూడా టైం లేకుండా 100 సినిమాలు రాశా. ఆ తర్వాత డైరెక్టర్ అయిపోయా, వెంటనే ఆర్టిస్టు 500 సినిమాలు పైగా చేశా. ఇంకేడంది నువ్వు చెప్పు, టైం ఉండదు. ఎంత టైం అండి, పొద్దున్నే 6:30కి ఇదైపోయి టిఫిన్ పెట్టుకొని తినేసి మళ్ళీ మావిడ మాకు అన్నం అందులో పెట్టి బొట్టలో పెట్టి షూటింగ్ పంపించేది. ఎందుకంటే అన్నం బయట అయితే బాగోదని ఇంట్లోనే ఎర్లీగానే మావిడే వండించేది, వండించేసి పంపించి వెళ్ళిపోయేవాడిని. ఇంకా నాకు ఆ టైం లేదు. అంటే ఎప్పుడన్నా ఒక అమ్మాయి కనపడితే ఇట్లా మీలాగా చూసారనుకో, అది ఫ్రెండ్లీగా ఉంటుంది తప్ప బ్యాడ్లీగా ఉండదు. అంటే ఎఫెక్షన్, ఎవరికైనా ఎఫెక్షన్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ అనేది క్లోజ్ ఫ్రెండ్షిప్ అవుద్ది. అంతవరకు ఆ ఫ్రెండ్షిప్ చాలా మన లైఫ్ టైంలో ట్రావెల్ అవ్వచ్చు. అది కాకుండా వేరే ట్రాక్ వెళ్ళకూడదు. అంటే వీ షుడ్ నాట్ ఎక్సీడ్ అవర్ లిమిట్స్. అది లేనప్పుడు నువ్వు నేను చచ్చిపోయేదాకా ట్రావెల్ అవుతూ ఉంటాం. ఇది కాదు ఫర్గెట్ అన్నావు అనుకో, అది నాకు ఎథిక్స్ ఉండవు, ఎదురు వాళ్ళకి ఎథిక్స్ ఉండవు, అది క్లోజ్. చీటింగ్ చేయడం వేరు, అల్లరి పనులు చేయడం వేరు. అలా మీ వైఫ్ కి తెలియకుండా ఏదైనా అల్లరి పని చేయడం ఎప్పుడైనా జరిగిందా? అంటే అంటే ఇప్పుడు వైఫ్ ఉంది, ఇప్పుడు మన షూటింగ్కి వెళ్తాం, షూటింగ్లో ఒక అమ్మాయి కనపడుద్ది, మాట్లాడతా, ఆమె నాతో మాట్లాడుద్ది. ఇది ఈ మాటలు ఎంతవరకు కావాలంటే సంతోషంగా, ఎంజాయ్మెంట్గా అవన్నీ చేసుకోవచ్చు. కాకుండా రాంగ్ రూట్ వెళ్ళటం అనేదే మిస్టేక్. ఇప్పుడు మనము ఎవరు కనపడలేదు కదా, దొంగ రూట్కి వెళ్దాం అన్నామనుకో, ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు లేడు కదా దొంగ రూట్కి వెళ్దాం అనుకుంటే తప్పు. నీకెంత ప్రాబ్లం ఉంటుంది, నాకంతే ప్రాబ్లం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంత ఇష్యూ ఎందుకు? ఇప్పుడు మనకి అన్నీ ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, ఆనందం ఉన్నప్పుడు, విలాసం ఉన్నప్పుడు, ఆస్తులు ఉన్నప్పుడు, పాస్తులు ఉన్నప్పుడు, పరువు ఉన్నప్పుడు, మంచి కాపురం ఉన్నప్పుడు, ఇవన్నీ ఉన్నప్పుడు మనగా చేత్తో పాటు చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు.
అంటే ఒకడు ఉన్నాడు, ఒక అమ్మాయి కనపడితే చూడొచ్చు, హ్మ్. బాగుంది ఈ అమ్మాయి చూడొచ్చు, హ్మ్. ఫిజిక్ భలే ఉంది, బాగా అప్రిషియేషన్ ఓకే, హ్మ్. డిప్రిషియేషన్ ఉండకూడదు. బాగా చెప్పారు. సార్ మీ లైఫ్‌లో మీరు ఇప్పటి వరకు ఎవరికీ షేర్ చేయని సీక్రెట్ ఏదైనా ఉందా? అంటే దాచిపెట్టుకోవాల్సినంత ఏం లేదు. హ్మ్. అంటే వేరే అమ్మాయితో కానీ హ్మ్. అబ్బాయితో కానీ హ్మ్. ఒక సీక్రెట్ అనుబంధం కానీ హ్మ్. సీక్రెట్ ఇది అటెన్షన్ కానీ హ్మ్. అది లేదు. ఓకే. ఎవరైనా మాట్లాడినా, ఎవరు ఆర్టిస్ట్ ఉన్నా, హీరోయిన్ అయినా, ఇంకోళ్ళైనా హ్మ్. మాట్లాడినా, 1 గంట మాట్లాడినా, 2 గంటలు మాట్లాడినా, హ్మ్. 1 మంత్ మాట్లాడినా లిమిట్ ఉంటుంది. హ్మ్. దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఓకే. ఆ లిమిట్ లేని ఇది అది అంతవరకు చేయరు. అట్లా ఆలోచిస్తలే నేను గట్టిగా. ఓకే. సార్ పోసాని గారు అనగానే మీరొక ఫైర్ బ్రాండ్‌లా అందరికీ కనిపిస్తుంటారు. అలాంటి ఫైర్ బ్రాండ్‌కి గూడా ఏమైనా భయాలున్నాయా? అసలు మీరెవరికైనా భయపడతారా? భయపడటం నాకు తెలీదు. అంటే చిన్నప్పుడు అమ్మకు భయపడ్డము, చాలామంది లేదు, వైఫ్‌కి భయపడ్డం అస్సలు లేదు. అలాంటివేం ఉండవు. హ్మ్. ఇంతవరకు హ్మ్. ఇంతవరకు ఇప్పుడు 60 దాటినాయి కదా, హ్మ్. ఆ, భయపడింది ఎప్పుడు లేదు, లేదు. హ్మ్. భయపడింది ఎప్పుడు లేదు, ఎప్పుడూ లేదు. సార్ మీ లైఫ్‌లో మీరు బాగా ఏడ్చిన సందర్భం, బాధపడిన సందర్భం ఏదైనా ఉందా? ఉన్నది. హ్మ్. మా నాన్న మా నాన్న అన్యాయంగా చనిపోయాడే, హ్మ్. మా అమ్మ కూడా అన్యాయంగా చనిపోయింది. అది ఎక్కువ. ఆ 2 ఇప్పటికి ఉంటాయి. మా ఇంట్లో రాగానే హ్మ్. మాది పెద్ద ఫోటోలు పెట్టాం. హ్మ్. ఆ, మా అమ్మది మా నాన్న హ్మ్. డైలీ పొద్దున్నే చూసుకుంటా, హ్మ్. రోజు పూజ చేసుకుంటా. హ్మ్. ఏది మామూలు దేవుళ్ళకి హ్మ్. దేవుళ్ళకి ముందుగా పెద్ద హాల్లో మా అమ్మ మా నాన్న పెట్టుకుంటా, హ్మ్. ఆమెతో మాట్లాడుకుంటా, హ్మ్. మా నాన్నతో మాట్లాడుతుంటా. ఓకే. మా ఆవిడ నన్ను నవ్వుతుంటుంది. ఇప్పటికి. ఇప్పుడు ఓకే. నవ్వుతుంది. హ్మ్. ఇవాళ ఏముంది హ్మ్. మిమ్మ, హ్మ్. ఇవాళ ఏం మాట్లాడాల, ఇవాళ మూడీగా ఉంది మా అమ్మ అనుకుంటా. హ్మ్. అవి ఎక్స్ప్రెషన్స్ అన్నీ చెప్తుంటా. హ్మ్. మా అమ్మ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో ఏంటని హ్మ్. మా ఆవిడకి చెబుతూ ఉంటా అప్పుడప్పుడు. ఓకే. అప్పుడు ఒక్కొక్కటి చెబుతుంటా, ఎలా చేసింది మా అమ్మ, హ్మ్. ఎలా ఉంటుంది, ఎలా డేర్గా ఉంటుంది. హ్మ్. అందరికంటే నా జీవితంలో చేసిన అతి పెద్ద ధైర్యవంతులు ఎవరంటే మా అమ్మ. అమ్మ. హ్మ్. చాలా డేర్, ఓకే. చాలా చాలా ఆత్మాభిమానం గల మనిషి. హ్మ్. ఏ రూపాయి లేకపోయినా ఎట్లా చేయి చాపదు. ఓకే. అలాగే ఉంటుంది, మంచిళ్ళతో ఉంటుంది, హ్మ్. మంచిళ్ళతో ఉంటుంది. అబ్బా! హ్మ్. అని తప్ప ఎవరిని చెయ్యి దాటి అడగటాలు హ్మ్. అట్లా నథింగ్ ఓకే. లేవు. ఓకే. సార్ మనకి ఏదైనా అనిపిస్తే టక్కున కాల్ చేసే ఫ్రెండో, ఫ్యామిలీ మెంబరో ఒకరుంటారు. అలా మిడ్‌నైట్ మీకు 2 ఏఎంకి ఎవరికైనా ఏదైనా చెప్పాలి అనిపిస్తే ఇండస్ట్రీలో గానివ్వండి, మీ ఫ్యామిలీలో అసలు మీరు టక్కున కాల్ చేసే ఫ్రెండ్స్ ఎవరు? ఎవ్వరికి హ్మ్. తక్కువ పడే అవసరం మాకు లేదు. హ్మ్. నా భార్యకి చెప్పుకుంటా ఫస్ట్, హ్మ్. తర్వాత నా కొడుకులు ఇద్దరు, హ్మ్. ఉజ్వల్ ప్రజ్వల్. హ్మ్. వాళ్ళు వాళ్ళు జమ్గా ఉంటారు, మంచి మనుషులు, హ్మ్. మంచి పిల్లలు. హ్మ్. నేనేమి చెప్పుకోవాలన్నా నా భార్యకి చెప్పుకుంటా, హ్మ్. ఇంకెవ్వడికి చెప్పుకోను. హ్మ్. ఎవడి అవసరం మాకు లేదు. హ్మ్. హ్మ్. సార్ మీ లైఫ్‌లో ఏదైనా ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంటదా? ఇది ఇలా చేయకుండా ఉండుంటే బావుండేది. ఇది మిస్ చేసుకోకుండా మూవీస్ కానీ ఏదైనా మీరు రిజెక్ట్ చేసిన తర్వాత అది పెద్ద హిట్ అవ్వడము అలాంటివేమైనా రిగ్రెట్స్ ఉన్నాయా? అస్సలు లేదు. అసలు లేదు. నేను అయ్యో ఈ హ్మ్. పొరపాటు చేశాను హ్మ్. అనేది ఎప్పుడు గిల్టీ లేదు. హ్మ్. అయ్యో తప్పు చేశాను, హ్మ్. అయ్యో ఇది అన్యాయం చేశాను, హ్మ్. అట్లాంటివి ఎప్పుడు లేవు, చేయలేదు, ఇంతవరకు చేయలే. హ్మ్. మీ ఫేవరెట్ హాబీ ఏది అంటే ఏం చెప్తారు సార్? అంటే హ్మ్. కంపల్సరిగా ఇదని లేదు. హ్మ్. అంటే ముందు తాగను, హ్మ్. సిగరెట్ తాగను, హ్మ్. పానపరాగి తాగను, హ్మ్. క్లబ్‌లకి వెళ్ళను, హ్మ్. పబ్‌లకి వెళ్ళను, హ్మ్. రోడ్డు ఎప్పుడు తిరగను. ఓకే. ఎక్కువ సినిమా పని ఉంటే చేసుకుంటా, హ్మ్. ఇంట్లో ఉంటా. హ్మ్. ఎవరైనా వర్క్ ఎవరైనా చెప్తే చేస్తా, ఓకే. ఎవరైనా హెల్ప్ చేయమంటే చేసి పెడతా నా హ్మ్. చేత అయితే. హ్మ్. ఇంట్లోనే నాకు హ్మ్. ఇష్టం, టైం పాస్ బాగా ఉంది. హ్మ్. 24 అవర్స్ ఇంట్లోనే నేను టైం పాస్ చేయగలను. ఓకే. అది ఉంటుంది. దానికి అసలు ఇబ్బంది ఏం లేదు అసలు. అసల పోసాని గారు చేసే క్యారెక్టర్స్‌కి ఆయన రియల్ లైఫ్ టూ పర్ఫెక్ట్ అనమాట. మిస్టర్ పర్ఫెక్ట్. సార్
ఇప్పుడు మీకు 60 ఇయర్స్ అని అన్నారు గదా! ఒకవేళ మీరు మళ్ళీ మీ ఏజ్ 25లోకి వెళ్ళిపోతే మీరు చేసే ఫస్ట్ పనేంటి? అంటే ఏమైనా పాసిబిలిటీ ఉంటే చెప్పొచ్చబ్బా. పాసిబిలిటీ సార్ ఇమాజినేషన్ ఎన్నైనా అనుకోవచ్చు కాబట్టి అన్నా? ఇమాజినేషనే గదా! అంటే 25 ఏళ్ల వయసు హ్మ్. నాకు ఇచ్చారనుకోండి, హ్మ్. మా అమ్మ నాన్న బతికించుకుంటా. అబ్బా! హ్మ్. ఇంకా మ్యాటర్ ఏం లేదు నాకు. మీ ప్రేమగా అనిపిస్తుందక్కడ. ఇంకా నాకు అంటే మీకు 25 ఇయర్స్ ఉన్నప్పుడే అమ్మా, నాన్న ఇద్దరు ఉన్నారు. అప్పుడే 20+ ఉన్నప్పుడు ఉన్నారు. హ్మ్. ఆయన ఏమన్నా ప్యాకెట్లో డబ్బులను పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్నాడు. హ్మ్. ఇప్పుడు డబ్బులు ఉన్నాయిగా, హ్మ్. చచ్చిపోయేవాడు కాదు. హ్మ్. ఇప్పుడు డబ్బులు ఉన్నాయిగా, మా అమ్మ ఆరోగ్యం బాగుండేది, బతికుండేది. అవును. ఓకే. అదే ఛాన్సు. హ్మ్. అది మీకు 20 ఏళ్ళు పెట్టితే హ్మ్. వాళ్ళిద్దరూ పెట్టుకునేవాడిని, హ్మ్. మీకు హెల్ప్ థ్యాంక్స్ చెప్పేవాడిని. ఇప్పటి వరకు మీ బెస్ట్ ఫ్రెండ్, మీ వైఫ్‌కి ఏదైనా చెప్పాలనుకుని అతి ప్రేమ ఉన్నా కూడా కొన్ని లోపలే పెట్టుకుంటాం. ఎక్స్‌ప్రెస్ జెయ్యం. ఈ షో నుంచి ఇప్పటి వరకు మీరు ఏం కన్వే చేయలేని విషయం ఏదైనా ఒక స్పెషల్ మూమెంట్ చెప్పండి ఆవిడకి. మా ఆవిడకా హ్మ్. ఏమి లేవు రాజా, ఏం లేవు. మదర్ ప్రామిస్గా. ఎందుకంటే హ్మ్. నీకు ఒకటే చెప్పాగా, హ్మ్. మా దగ్గర ఆస్తులు అన్నీ ఉన్నాయి, హ్మ్. 100 కోట్లు పైగా. హ్మ్. మొత్తం నా భార్యకే ఇచ్చేసా, ఓకే. పెట్టా రిజిస్ట్రేషన్, హ్మ్. ఆమెకి సొంతంగా పెట్టేశా. హ్మ్. ఇంకా మా ఆవిడకి చెప్పుకోవాల్సింది ఏమీ లేవు, హ్మ్. ఏమీ లేవు ఏమీ లేవు. అస్సలు. ఎందుకంటే ఆమె ఏమిటో నాకు తెలుసు, హ్మ్. నేనేంటో ఆమెకి తెలుసు. హ్మ్. ఇక ఇద్దరికి ఆల్మోస్ట్ అరమరికలు ఉండవు. హ్మ్. బట్ ఒక 10 మినిట్స్, ఒక 10% హ్మ్. దాచుకుంటాం 10%. దాచుకుంటాం హ్మ్. ఎవరైనా, హ్మ్. నా భార్య అయినా, నేనైనా, మీరైనా, మీరు మ్యారేజ్ అయితే మీ భర్త అయినా, ఏమంటుంటాయి కొన్ని, ఏముంటాయంటే కొన్ని దాచుకుంటేనే గౌరవం మిగులుతుంది. ఓకే. కొన్ని ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషికి ఇప్పుడు మనసు ఉంది, ఇందులో అనేకం మీరు కనపడుతున్నారు, హ్మ్. మీలోంచి ఒక భావన వస్తుంది. హ్మ్. ఇంకొక వాడు ఒక ఆఫీసర్ కనపడుతున్నాడు, వాళ్ళలో ఒక ఫీలింగ్ వస్తుంది. హ్మ్. ఆ ఫీలింగు మనం ఓపెన్ చేస్తే హ్మ్. ఇప్పుడు దాకున్న మంచి భావన అలా ఏమవుద్దంటే హ్మ్. మళ్ళీ బ్యాడ్గా వస్తాయి. హ్మ్. కొన్ని అవి వస్తాయి, హ్మ్. మనసు ద్వారా వస్తాయి, హ్మ్. అవి ఫిల్టర్ చేసుకోవాలి తప్పితే హ్మ్. ప్రతిదీ లోపల నుంచి వచ్చి ప్రతిదీ ఎవడు చెప్పడం. ఆ! అది హ్యూమన్ నేచరు. హ్మ్. ఎందుకంటే సొసైటీ ఇది. హ్మ్. కొన్ని పాసింగ్స్ ఉంటాయి, హ్మ్. ట్రావెల్లో ఉన్నప్పుడు, హ్మ్. ఎలైట్గా ఉన్నప్పుడు హ్మ్. అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒక అమ్మాయి బాగుందయ్యా, చాలా అందంగా ఉంది హ్మ్. అనుకుంటే, భలే ఉంది, ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకోవచ్చు అనే మాటలు మనసులో ఉంటాయి. హ్మ్. ఇవన్నీ ఫిల్టర్ చేయాలి. హ్మ్. ఒకడు ఒక పెద్ద ఒక పెద్ద స్తోమతో ఉన్నాడు, హ్మ్. పదవులు, పెద్ద పదవుల్లో, వీ షుడ్ నాట్ ఎక్సీడ్ హ్మ్. అనుకున్నప్పుడు హ్మ్. ఈ సంతులో ఈ గుండెలో ఉన్నవి అక్కడే అది తొక్కేసుకోవాలి. హ్మ్. అది మీ ఫ్రెండ్, మీలాంటి ఫ్రెండ్ అయినా కానీ, హ్మ్. నా భార్య అయినా కానీ, ఓకే. ఎప్పటికీ అది ఫిల్టర్ అనేది ఇది ఇందులో ఎందుకు వస్తుంది అంటే, హ్మ్. మనిషిని మనం, హ్మ్. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, యాహ్! అవును. మనిషిని. హ్మ్. సార్ అంతే. ఫైనల్‌గా యాస్ ఎ సక్సెస్‌ఫుల్ ఆర్టిస్ట్‌గా ఇన్ని సినిమాలు చేశారు. యంగర్ జనరేషన్ వాళ్ళకి, అప్‌కమింగ్ ఆర్టిస్ట్‌లకి ఫైనల్‌గా ఈ షో నుంచి ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఎవ్వరికి చెప్పాల్సిన అవసరమే లేదు. హ్మ్. అందరూ ముదిరిపోయి ఉన్నారు, అందరూ ముదిరిపోయి ఉంటారు. ఏది హ్మ్. స్కూల్లో బ్యాగ్ వేసుకొని హ్మ్. స్కూల్లో అక్కడ పెట్టి హ్మ్. పక్కన చూసే పిల్లోడు ఉంటారే, ఒక హ్మ్. 5-6 ఏళ్ళ పిల్లోడు, హ్మ్. అక్కడి నుంచి ఇక్కడ దాకా హ్మ్. అందరూ ముదిరిపోయి ఉన్నారు. అప్‌డేటెడ్ వెర్షన్స్ అస్సలు హ్మ్. అన్ని హ్మ్. ఎవ్వరికి హ్మ్. మనం ఇలా ఉండాలి మానవ జాతి, హ్మ్. పోరా, చాలా హ్మ్. చూసాం పోరా అంటారు. హ్మ్. అందుకని మనం ఎవ్వరు చెప్పక్కర్లా, అవును. వాళ్ళకి అన్నీ తెలుసు. హ్మ్. మన యూనివర్సిటీ కూడా నన్ను పిలిచాడు, స్పీకర్గా పిలిస్తే మా యూనివర్సిటీలో హ్మ్. అందరూ సార్ చెప్పంటే, మీకు అందరూ ముదిరిపోయారయ్యా,
ఆడవాళ్ళు కానీ మా మగవాళ్ళు కానీ అన్నీ మీకు తెలుసు, నాకంటే మీకు తెలియని ఉన్నాయా అన్న, లేవు అన్ని ఫిల్లప్పు అన్నాడు. మరి ఇంకెందుకు ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. ఓకే సార్, ఫైనల్గా మీ మంచి వాయిస్తో రాజా అనే డైలాగ్తో మమ్మల్ని అందరినీ ఎప్పటి నుంచో ఎంటర్టైన్ చేస్తున్నారు. గుడ్ హెల్త్ అండ్ వెల్త్ మీరు ఇలానే అందరినీ ఎంటర్టైన్ చేయాలి, హెల్తీగా ఉండాలి అని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ రాజా. థ్యాంక్ యూ సార్. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.